ఇంకా మా ఆళ్ళగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోళ్ళ దిబ్బల మీద మేసే కోళ్ళ దగ్గర నుంచి రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. అక్కబావ ట్యాక్స్ అని కొత్తగా పెట్టారు. ఈ ట్యాక్స్లు కట్టాల్సిందే. ఆఖరికి అహోబిలం టెండర్లలో, గేట్లకి టెండర్లలో, ఎంటికలకి, హ్యూమన్ హెయిర్ అంటే దేవునికి సమర్పించుకుంటే తలనీళ్ళకు కూడా జుట్టుకు కూడా వీళ్ళకి ట్యాక్స్లు కట్టే పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఈరోజు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికంటే ఎంతో జూనియర్ని, ఎంతో మంది రాజకీయ నాయకులు, తాలూకా స్థాయి, మండల స్థాయి నాయకులు, ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు, అన్న ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా చూడలేదన్నా. ఎన్నో రాజకీయాలు, ఎంతో ఫ్రాక్షన్, బాంబుల కాలం చూసినాం, కానీ ఇటువంటి హెరాస్మెంట్ కానీ ఇట్లా డబ్బుల కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసేది ఇంతవరకు మేము చూడలేదని చెప్పి చెప్తా ఉంటారు. ఆఖరికి ఒక టెండర్ వస్తే ఆ టెండర్ ఆ ఊర్లో వస్తుంది అని తెలిస్తే ఆ ఊర్లో వైసీపీ వాళ్ళు ఎక్కడ పోటీకి వస్తారని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఊర్లో లేకుండా చేసే టెండర్లు మేము పాడుకునే పరిస్థితి అని చెప్పి ఈరోజు అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. ఖచ్చితంగా మనకేం కొత్త కాదు, దీనికి రెట్టింపుగా ఉంటుంది మనం చెప్పే సమాధానం మాత్రము. ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తాము. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ అధైర్యపడని అవసరం లేదు. వీళ్ళు ఈరోజు ఒక ప్రెస్టేజ్ కోసమో మంచి కోసమో ఏమి చేయడం లేదు. వాళ్ళు జోబులు నింపుకోవడానికి కోసం చేసే కార్యక్రమాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేయాలో, ప్రాంతానికి మేలు చేయాలో కనీసం వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకు కూడా మేలు చేసే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు లేరు. ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద పెద్ద ఎత్తున పోరాడాలా.